రైల్వే ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలతో పాటు వారి అభ్యున్నతికి తోడ్పాటును అందించాలని సికింద్రాబాద్ రైల్వే ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు 8వ వేతన సంఘానికి విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల కనీస వేతనాన్ని పెంచి అమలయ్యే విధంగా చూడాలని వినతి పత్రాన్ని అందజేసినట్లు రైల్వే ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు తెలిపారు. ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయడంతో పాటు వేతన విధానంలో మార్పులు, కావలసిన మౌలిక సదుపాయాలను కల్పించాలని కోరామన్నారు. ప్రత్యేకంగా మహిళా ఉద్యోగులు, లోకో పైలట్లు, ట్రాక్మెన్లు క్లిష్ట పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్న వాస్తవ పరిస్థితులను వేతన సంఘం దృష్టికి తీసుకువెళ్లినట్లు పేర్కొన్నారు. 7th సెంట్రల్ పే కమిషన్ లో ఈ రోజు 18,000గా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల యొక్క కనీస వేతనం 8th సెంట్రల్ పే కమిషన్ లో 69,000 రూపాయలు ఉండాలి అని చెప్పి పే కమిషన్ పైన డిమాండ్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఇంక్రిమెంట్ 5% ఇవ్వాలి అన్నటువంటి డిమాండ్ కూడా ఈరోజు పే కమిషన్ ముందు మేము పెట్టడం జరిగింది. మేము అడిగాం, కానీ మేము అడిగింది ఎంతవరకు ఇస్తారు అన్నది గ్యారంటీ లేదు. ఒకవేళ ఇవ్వకపోతే మటుకు మా యొక్క డిమాండ్స్ నెరవేరేంత వరకు పోరాటం జరుగుతుంది. ఉమెన్స్ పెరిగారు, అలాగే ప్రతి ఫ్రంట్ లైన్ లో కూడా ఉమెన్స్ అనే వాళ్ళు ముందుకు వచ్చేసారు. ట్రైన్స్ నడపటం దగ్గర నుంచి టెక్నీషియన్స్ వరకు కూడా చాలా మంది ఉమెన్స్ పర్సంటేజ్ పెరిగింది. కానీ వాళ్ళ ఫెసిలిటీస్, వాళ్ళ వసతులు మాత్రము 10 ఏళ్ల క్రితం ఏమున్నాయో దానికంటే ముందు 66లో ఏమున్నాయో అవే ఉన్నాయి. సో దాన్ని బేస్ చేసుకొని మేము కొన్ని డిమాండ్స్ సజెషన్స్ ని ఇచ్చామన్నమాట. ఏంటివి అవి అంటే, లోకో పైలట్స్ సదరుగా 45 degrees నుంచి 55 degrees ఇంజన్ లోపల పనిచేస్తూ ఉంటారు. వాళ్ళకి 5 years కంప్లీట్ కాంగల్ ఉమెన్ లోకో పైలట్స్ గా వాళ్ళకి కేటగిరీ చేంజ్ ఇవ్వాలి అనేది ఒక సజెషన్ ఇచ్చామన్నమాట.